ఆయన నామనకు వందనాలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకివ్వండి. మా అడుగులు పరలోక రాజ్యం వైపు స్థిరపరచబడులాగున మీ యందు మేము నాయన అంటు కట్టబడి, వాడబడకుండా, నాయన వాడిపోకుండా నిలిచినట్లు సహాయం దయచేయమని, మహిమ మీరు పొందుకొనమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టరయ్య గారికి, సహకరించినటువంటి డేవిడ్ రాజ్ అన్న గారికి క్రీస్తునామమున వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. వాక్యదానంలోకి వెళ్దాం. ప్రియమైన దేవుని యందు పెద్దలందరికీ క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు దాదాపుగా బైబిల్ మొదటి గ్రంథం నుంచి, మొదటి వచనం దగ్గర నుంచి చివరి వచనం వరకు ఆయన ఎప్పుడు మాట్లాడతారా, ఆయన మాట్లాడే ప్రతి మాట చాలా బాగా వినాలి 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 అంటే అది వినే కొద్దీ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఆయన చాలా అంటే బైబిల్ పండితులు బాగా దేవుని యందు వినడం చాలా ఎక్కువగా నేర్చుకున్నారు. చాలా ఎక్కువగా నేర్చుకున్నారు. అంటే ప్రతిది ఆదాము మొదలుకొని చివరి చివరి గ్రంథం అంటే యోహాన్ గారి వరకు, లేదా ఆయన శిష్యులు లాస్ట్ వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దేవుని మాటకు వ్యతిరేకంగా నడవాలని, అంటే వ్యతిరేకంగా మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నటువంటి బిడ్డలు కాదు. ఆయన ఏం మాట్లాడతాడో అదే విందాం, అది సత్యం అని ఖచ్చితంగా విశ్వసించినటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరు, అప్పటి నుంచి ఇప్పటి వరకు. దేవుడు కూడా అలాగూ ఎందుకంటే ఆయన మాటలు అలా ఉండేవి. ఆయన మనకే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో సాధారణమైనటువంటి మనకు ఆయన చెప్తున్నటువంటి మాటలు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టినది. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఈ విషయంలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి మించినటువంటి వారు, అంటే మన దేవుణ్ణి మించినటువంటి వారు ఎవ్వరు లేరు. దేవుణ్ణి మించినటువంటి వారు ఎవ్వరు లేరు. అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఇక మూడో మాట అంటూ ఉండేది కాదు. అందుకే దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు మనకు కూడా. ఒకవేళ మీరు మాట్లాడితే అవునంటే అవునని చెప్పేయండి, కాదంటే కాదని చెప్పేయండి. ఇంతకు మించి ఏదైనా మాట్లాడితే మళ్ళీ అది నా మాట కాకుండా పోతుంది, దుష్టుని మాట అవుతుంది, జాగ్రత్త అని చెప్పేసి చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు. ఆయన మాటలు చాలా, అంటే మాటలను బట్టి జాగ్రత్తగా ఉండండి అని ఆయన ఎంతగా చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు లూకాసు వార్త 12వ అధ్యాయం 3వ వచనంలో, లూకాసు వార్త 12వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన క్లియర్గా ఒక మాట చెప్తాడు అక్కడ. మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును. మాటలే కదా, ఒకవేళ ఇంట్లో మాట్లాడుకుంటున్నాంలే, నాలుగు గోడల మధ్య ఇద్దరమే ఉన్నాం, లేదా కుటుంబీకులమే ఉన్నాము, లేదా చిన్న వర్గంగా ఉన్నాము, మాట్లాడుకున్నాము అని చెప్పేసి ఎక్కడైతే మాట్లాడుతున్నా 4 గోడల మధ్య చీకటి గదిలో, అవి మిద్దె మీద చాటింపబడతాయి. మిద్దె మీద చాటింపబడతాయి. జాగ్రత్తగా ఉండండి. అపవాది మాయలో పడిపోకండి
ఎందుకంటే గదులలో మీరు మాట్లాడుకునేటివి మిద్దెల మీద చాటింపబడతాయి. మిద్దెల మీద చాటింపబడతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు అట్లా ఇంకొక మాట చెప్పాడు. చాలా ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే చెప్తా ఉన్నా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో కూడా ఇక్కడ భయంకరమైన అంటే మనల్ని భయపెట్టే విధంగా ఒకే మాట. మత్తయి 12:36 నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు పొందుదువు. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు పొందుదువు. మనం మాట్లాడే ప్రతి మాట గురించి తీర్పు పొందాల్సొస్తది. ఆ మాటలు మనం నీతిమంతులమా, అనీతిమంతులమా తెలియజేస్తాయి అని రెండవ రాకడ సమయం అంటే తీర్పు విషయంలో కూడా మనం ఇప్పుడు మాట్లాడుతున్నామే. ఈ మాటలను బట్టి మనం అక్కడ ప్రశ్నించబడతాం జాగ్రత్త అని పూర్తిగా దేవుడు చాలా క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. అంటే మాటలను జాగ్రత్తగా పెట్టుకోండి. పరలోక రాజ్యంలో తీర్పు పొందాల్సిన సమయం వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఈ మాటలు అక్కడ ఉపయోగపడతాయి. జాగ్రత్తగా పెట్టుకోండి. అంటే దేవుని మాటలు ఎంత గొప్పగా ఉండేవంటే మత్తయి సువార్త 24:35 వచనంలో ఆయన మాట ఎలా ఉంటుందో, నా మాట ఎలా ఉంటుందో ఒకసారి చూడండి అని చెప్పేసి ఆయన క్లియర్‌గా చెప్పాడు. మత్తయి 24:35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఇప్పుడు ఉన్నాయి కదా ఆకాశము, భూమి. ఇవి పూర్తిగా గతించినా కూడా నేనిప్పుడు మాట్లాడుతున్నానే ఆ మాట ఎన్నడూ గతింపదు అని చెప్పేసి ఉన్న జనాంగానంతటికి గట్టిగా చెప్పేస్తున్నాడు ఆయన. అంత పకడ్బందీగా, అంత కట్టుదిట్టంగా ఉంటుంది ఆయన మాట. అంత కట్టుదిట్టంగా. ఆయన మాట ఎందుకంటే ఆయన ఏదైనా మాట మాట్లాడంటే ఆ మాట ఖచ్చితంగా నమ్మదగినది. ఫిబ్రవరి 13లో ఉంటుంది ఈ మాట. ఫిబ్రవరి 23లో వాగ్దానం చేసేటువంటి వాడు నమ్మదగినది అనే మాట అక్కడ ఉంది. ఆయన నమ్మకమైనటువంటి వాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన మాటలు అంత పర్టికులర్‌గా అంటే ఒక సిమెంట్ వేసి కటకం కడితే ఎలా ఉంటుందో స్ట్రాంగ్‌గా ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ప్రతిదీ అంత కట్టుదిట్టంగా ఉంటాయి. అంత కట్టుదిట్టంగా. ఎక్కడ కూడా తప్పించుకునే విధానం కానీ, మోసపుచ్చే విధానం కానీ మీ వాయిస్, మీ లైన్ ఒకసారి చెక్ చేసుకోండి నాగలింగేష్ గారు. విధానం వస్తుంది ఉండవు. అందుకనే హల్లెలూయా. ఇప్పుడు ఓకే. వినిపిస్తా ఉంది.
ఓకే సార్. కాండం మొదటి అధ్యాయంలోనే ఆయన మాట ఎంత గట్టిదో మనకు తెలిసిపోతుంది. ఏ మాట? ప్రతిదీ కలుగును గాక, కలుగును గాక ఏదైనా అక్కడ ఇది మంచిది ఉంటుంది అని చెప్పి అనుకున్నాడు. వెంటనే కలుగును గాక అంటేనే కలిగిపోయింది. ఆయన మాట అంత బలమైనది, అంత బలమైనది. అందుకే ఆయన డైరెక్ట్‌గా ఇర్మీయా గ్రంథం 23:29లో 29వ వచనంలో ఇర్మీయా గ్రంథం అక్కడ ఒక మాట అంటాడు. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? సుత్తె వంటిది కాదా? ఇంత గొప్పగా దేవుని మాటలు అంత గొప్పగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనము అంటే దేవుని మాటలు అంత గొప్ప దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి, అనుసరిస్తున్నాం కాబట్టి, మన మాటలు కూడా ఎలా ఉండాలంటే చాలా గొప్పగా, నీట్‌గా ఎవరిని మనలను తీర్పు విషయంలో నీతిమంతులుగా తీర్చగలిగినవిగా ఉండాలి. దేవుడు మాట ఇస్తే, ఏదైనా మాట ఇచ్చాడంటే అది తప్పిపోవటకు ఆయన మొదటి సమూయేలు గ్రంథం 15:29లో ఉంటుంది. మొదటి సమూయేలు 15:29లో 15:29 మొదటి సమూయేలు గ్రంథం. హెప్సిబా గారు చదవండి. మరియు ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పక్షపాత పాడడు. అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు, అంటే ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధం ఆడడు. మన దేవుడు ఎలాంటోడంటే ఆయన అబద్ధం ఆడడానికి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన ఉద్యోగ జీవితమో, దైనందిన జీవితమో, వివాహ జీవితమో ఏదో ఈ జీవితాల్లో పడిపోయి మనకే తెలియకుండా చాలా వరకు కొన్ని మాటలు తప్పిపోతూ ఉంటాం. అయితే లోపల ఆంతరంగ పురుషుడు మనల్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుండాలి. అయ్యా తప్పు చేస్తున్నారు, మాట తప్పుతున్నారు, అబద్ధం ఆడుతున్నారు, ఏదో అలా వాక్యం మనల్ని లోపల నుంచి గుచ్చితే అప్పుడు మనం ఆ పద్ధతిలో నుంచి బయటకు రాగలం. ఎందుకంటే ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. ఆయన ఎప్పుడు అలా చేయలా. మనం కూడా అలా చేయకుండా ఉండాలనే దేవుడు కోరుకున్నాడు. సరే, ఇంత గొప్పగా దేవుడు మాటల గురించి ఆయన మాటల గురించి చాలా ఉన్నాయి, కొన్ని మాత్రమే తీసుకున్నా. ఇంత గొప్పగా దేవుని యొక్క మాటలు ఉన్నప్పుడు దేవుడు ఒకానొక సమయంలో ఒక వ్యక్తితో మాట్లాడాలనిపించింది దేవునికి. ఆయనకి ఎలా అనిపించిందంటే నేను వినాలి, ఆయన మాట్లాడాలి, ఆయన మాట్లాడితే నేను వినాలి. అసలు అంతరంగం ఆయనకు తెలుసు. అంతరంగం దేవునికి తెలియదా అని మళ్ళీ అడుగుద్దు. ఆయనకు తెలుసు. అయినా కూడా బహిరంగంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో నాకు వినాలి, ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో నాకు తెలియాలి, వినాలి. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి ఈయన మాట్లాడకుండా, ఈయన మాటలు దేవునికి భయపడి ఆయన మాట్లాడటంలా. దేవునికి భయపడి, మనకందరికి తెలిసిన వాక్యం ఇవంతా, దేవునికి భయపడి ఆయన మాట్లాడటం లేదు, దేవుడేమో విడవటం లేదు. ఆయన ఎవరో కాదు, ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు పరిచయం అవుతాడు చూడు, అబ్రహాం గారు. 11వ అధ్యాయం చివరి నుంచి మనకు పరిచయం అవుతాడు అబ్రహాం గారు. ఈ అబ్రహాం గారిని ఆయన స్టోరీ తెలిసిందే అందరికీ. మెసపోటేమియాలో ఉన్నప్పుడు, హారాన్లో ఉన్నప్పుడు దేవుడు రమ్మని పిలిస్తే వాగ్దాన భూమి దగ్గర ఆయన
మారు మాట్లాడకుండా, కనీసం ఎక్కడికెళ్తున్నానో ఎక్కడికెళ్తున్నాను అనేది కూడా అడగకుండా, దేవుడు చెప్పగానే ఓకే. రైట్. బయలుదేరాడు. నువ్వు ఇక్కడికొచ్చి ఇక్కడ ఆగు అంటే ఆగిపోయాడు. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళు అంటేనే వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉండిపోవాలి అంటే ఉండిపోయాడు. ఈ పని చేయాలి అంటే ఆ పని చేశాడు. ఇలా ఎక్కడ కూడా ప్రభువా లేదా తండ్రి నేనెందుకు ఇది చేస్తున్నాను? ఇదెందుకు చేయాలి? ఈ మాట ఏం లేదు. దేవునికేమో ఇష్టమైపోయింది ఇతనితో మాట్లాడడం. ఆయనతో మాట్లాడించడం ఇష్టమైపోయింది దేవునికి. దేవునికేమో ఆయనతో మాట్లాడడం ఇష్టమైపోయింది. కానీ ఆయన మాత్రం మాట్లాడటంలా. ఆయన మాత్రం ఎలా చెప్పగలుగుతున్నావు అన్నా ఆయన మాట్లాడటం లేదు, దేవుడు మాట్లాడింపగలుగుతున్నాడు అంటే రాబోయే వచనాల్లో ఉంటుంది. ఇది అబ్రహాం గారి యొక్క ఇంట్రొడక్షన్. అబ్రహాం గారు ఏం చెప్పినా సరే నెక్స్ట్ ఏంది అనేది మాత్రం అడగటంలా. దేవుడే చెప్పాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తాను అని చెప్పేసి చెప్పాడు. ఈయన దాన్ని విశ్వసించాడు అంతే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏం లేదు ఈయన దగ్గర నుంచి. ఇంకో క్వశ్చన్ ఏం లేదు. అదే అండి ప్రవక్తలకున్న లక్షణాలు. ప్రవక్తలకున్న లక్షణాలు దేవుడు ఏం చెప్తే అదే, అంతే. అనడమే, పాటించడమే. దేవుని పిల్లలకున్న లక్షణాలు అనడమే, పాటించడమే. ఇంకా వేరే ఆప్షన్ అంటూ వారు ఇంకో ఆప్షన్ అంటూ తీసుకోరు. దేవుని పిల్లలు ఎవరైనా సరే దేవుడు ఏదైనా చెప్తే ఇది చేయాలి అంటే ఓకే. ఇక రెండో ఆప్షన్ వారు తీసుకోరు. ఎందుకు రెండో ఆప్షన్ తీసుకోరంటే, రెండో ఆప్షన్ తీసుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తిని, అది మనకు బుద్ధి వచ్చేటట్టు ఒక చోట రాయించాడు. యోనా ప్రవక్త గురించి. ఆయన మాట వినకుండా ఫస్ట్ పక్కకు పోయి మళ్ళీ తిరిగి వచ్చేసాడు. అది మనకు బుద్ధి కలగడానికి రాయించాడు. దేవుని యొక్క పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో రెండో ఆప్షన్కి దేవుడు చెప్పాక రెండో ఆప్షన్ దగ్గరికి వెళ్ళకూడదు. రెండో ఆప్షన్ దగ్గరికి వెళ్ళదు. అబ్రహాం గారు అదే. అసలు ఇంకా ఆయన ఇంకేం మాట్లాడటంలా అక్కడ ఆగిపోయాడు. సరే అని చెప్పేసి ఆగిపోయాడు. నీకు సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అంటే ఓకే అన్నాడు. ఇంకేదో కొదవగా ఉంది. అందరి ఎదురుగా దేవుణ్ణి చాలా గొప్ప చేస్తా ఉన్నాడు, కానీ నాతో మాట్లాడటం లేదే అని చెప్పి ప్రార్థనా పరంగా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం కావాలో అడగటం లేదని నన్ను అని చెప్పే ఉద్దేశంతో దేవుడు ఏం చేశారు తెలుసా, ఆయనతో అబ్రహాం గారితో మాట్లాడించాలి అని 15వ అధ్యాయము మొదటి వచనమే. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం. చదువుతారా అక్క? ఎవరైనా చదవనా? ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం. చదువుతానండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఏం జరుగుతుంది ఇక్కడ? అబ్రహాం గారికి ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమై కాదు, దర్శనమందు వచ్చి. దర్శనం అంటే కళ. దేవుని వాక్యం కళలోకి వచ్చింది. అబ్రహామా, భయపడొద్దు, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాడు. ఒక మనిషితో దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడంటే ఆయన మాటలు వినటానికి, అయ్యా నువ్వు మేలుకున్నప్పుడు ఎలాగో నాతో మాట్లాడటం లేదు, ఇదిగో నేను నీతో మాట్లాడాలి, నీ మాటలు నేను వినాలని పూర్తిగా ఇష్టపడుతున్నాను, నువ్వు మాట్లాడు అంటే మాట్లాడటం లేదు, ఇదిగో కలలో నీ దగ్గరకు వచ్చా. అబ్రహాం, నేను కలలో నీ దగ్గరకు వచ్చా, ఇప్పుడు అడుగు నాయనా నీకేం కావాలో, భయపడొద్దు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను అంటే ఆయన సంతానాన్ని ఇస్తాడనే విశ్వసించాడు. కానీ ఆయన మాత్రం మాట్లాడటం లే. అందుకనే అబ్రహాం గారికి ఒక గొప్ప దర్శనాన్ని ఇచ్చి, ఆ దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దర్శనంలో అబ్రహాం గారితో మాట్లాడించాలి అని చెప్పే ఉద్దేశంతో దేవుడు తాపత్రయపడతా ఉన్నాడు. అప్పుడు అడిగాడు. 2వ వచనంలో అబ్రహాం గారు దేవునితో అప్పుడు మాట్లాడతాడు. ప్రభు అయిన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడినైపోవచ్చుననే
దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. అంటే ఇంటి పెద్ద పనోడు అనమాట ఆయన. దమస్కు ఎలియేజర్ అనే అతను. లోతు గారు లేరు కదా, వెళ్ళిపోయారు. దమస్కు ఎలియేజరే నాకు కుమారుడు అవుతాడు కదా అని అంటానే, సంతానం అవుతాడు కదా అని అంటానే వెంటనే అప్పుడు దా ఇప్పుడు మాట్లాడాడండి అబ్రహాం గారు దేవునితో. అది కూడా మేల్కొన్నప్పుడు కాదు. మేల్కొన్నప్పుడు దేవునితో మాట్లాడడానికి కూడా ధైర్యం చేయాల, ఎప్పుడు కూడా ధైర్యం చేయాల. ఇప్పుడు అది కూడా కలలో. దేవుడు ఎంత సంతోషించాడంటే ఆ సమయంలో, నా కుమారుడు ఆలోచిస్తున్నది ఈ మాట కోసం ఆలోచిస్తున్నావు కదా, ఇది నాకు తెలియదు అనుకున్నావా? నేను అదే పనిగా నీతో ఆయన మాట్లాడించి మనందరికి తెలియజేస్తా ఉన్నాడు. అప్పుడు అన్నాడు దేవుడు, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక 4వ వచనం, యెహోవా వాక్యం అతని ఎద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసంలో పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. తర్వాత ఆకాశం కళ్ళు చూపెట్టేసి ఆకాశ నక్షత్రాలు అవుతాయంటే, అప్పుడు 6వ వచనం చూడండి, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇప్పుడు విశ్వసించాడు పూర్తిగా, సంపూర్ణంగా. అంతకు ముందంతా విశ్వసించాడు. ఎక్కడో ఒక చోట దేవునికి మాత్రం ఏదో కావాలి ఇంకా ఇతనికి, నేను ఇతనితో మాట్లాడాలి, ఇతను నాతో మాట్లాడితే తప్ప ఆ ఫీలింగ్ అనేది దేవుడికి 100% ఇతను నాకు అర్థం అవ్వడు అని చెప్పే ఉద్దేశంతో ఆయనతో మాట్లాడించాలని శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చివరకు కలలో కలుసుకున్నారు. అప్పుడు మాట్లాడితే ఆకాశం వైపు చూపించి, ఈ చుక్కల వంటి వారు అవుతారయ్యా, పరలోకం వైపు చూడు ఒకసారి అని చెప్పేసి చూపిస్తే అప్పుడు అబ్రహాం గారు నమ్మారు. అది ఆయన విశ్వసించాడు. అతనికి నీతిగా ఎంచబడింది. ఈ తర్వాత 6వ వచనం నుంచి 7వ వచనం నుంచి 16వ వచనం వరకు మీరు చూడండి. దేవుడు ఇక అబ్రహాం అది ఇది కొత్తగా చేశాడు అనమాట. అక్కడ ఇది కొత్తగా చేశాడు. ఏమేం చేశాడు? నేను ఇదంతా ఎలా తెలుసుకోగలను అని చెప్పి అబ్రహాం గారు అడుగుతానే 9వ వచనంలో 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, తెల్లగువ్వను, ఒక పావుర పిల్లను నా ఎదుకు తెమ్మని అతనితో చెప్పి, అవన్నీ అతను తీసుకొని వచ్చిన తర్వాత అన్ని సగానికి కట్ చేసి ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు పెట్టిన ఆయన అని అంటానే ఆయన అవన్నీ చేస్తాడు చూడండి. 10వ వచనంలో అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచును, పక్షులను ఆయన ఖండించలేదు. ఏ ఖండానికి ఆ ఖండం ఆయన పక్కగా కట్ చేసి అలా పెట్టాడు. అంటే ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు పెట్టాడు. ఒకటి ఇటువైపు పెట్టి అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఆయనకు చేయాల్సినవన్నీ చెప్తా ఉన్నాడు అనమాట. 13వ వచనం, నీ సంతతి వారు పక్క దేశంలో బానిసలుగా అవుతారు. ఇవన్నీ చెప్తా ఉన్నాడు వరుస పెట్టి. ఇవన్నీ చెప్తా ఉన్నాడు. 17వ వచనం వచ్చేసరికి, ప్రొద్దుగురుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఇదంతా కొత్తగా ఉంది మనందరికీ. ఏంది ఇవన్నీ? దేవుడు మాట ఇచ్చేశాడు. ఇక మరీ ఇదంతా ఎందుకు? అనవసరంగా 3 ఏండ్ల పెయ్యను, పొట్టేలను, మేకను ఇవన్నీ ఖండించి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టి ఆ మధ్యలో ఆయన అలానే కాపలా ఉండి ఇదంతా ఎందుకు? అంత అవసరమా? ఆల్రెడీ మాట ఇచ్చేసాడు కదా. ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు దీంతో? ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనం నుంచి ఒకసారి చూడండి.
ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 17వ కాబట్టి వచనం. చదవమ్మా. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగు వారికి విడుదల ప్రకటింపవలనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే. ఆలోచించుడి. విడుదల కావాలని నేనే చాటించుచున్నాను. అది ఖడ్గ క్షేమ సంకటముల. చాలమ్మా. ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే ఈ సన్నివేశాన్ని ఒకసారి చెప్తాను. యూదులకు యూదులు కానీ యూదులకు అన్యులు కానీ వీళ్ళు అక్కడ పనిగా పెట్టుకునే వాళ్ళు అనమాట. పని మనుషులుగా, బానిసలుగా, లేకపోతే సేవకులుగా అలా పెట్టుకునే వాళ్ళు. 7 సంవత్సరాలు అయిన తర్వాత వారు స్వతంత్రులుగా కావాలని చెప్పేసి 11వ వచనంలో ఉంటుంది చూడండి, ఇదే అధ్యాయంలోనే. అటు పిమ్మట వారు మనస్సు మార్చుకొని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాసీజనులను మరలా దాసీలుగాను లోపరుచుకోండి. ఇదేంటంటే వారిని 14వ వచనం, నీకు అమ్మబడి 6 సంవత్సరములు కొలువు చేసిన హెబ్రీయులకు మీ సహోదరులను 7 సంవత్సరములు తీరిన తర్వాత మీరు విడిపింపవలెను. అయితే మీ పితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపకపోయిరి. మీరైతే ఇప్పుడు మనసు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటించమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి. నా దృష్టికి యుక్తమైనది చేసితిరి. పిమ్మట మీరు మనసు మార్చుకొని నా నామమును అపవిత్రపరిచితిరి. వారి ఇచ్ఛానుసారంగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తర్వాత అందరినూ తమ దాసీలను మరలా పట్టుకొని తమకు దాసీలుగాను ఉంటకై వారిని లోపరుచుకుంటారు. ఇక్కడ ఏం చేస్తా ఉన్నారంటే 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వారిని వదిలేయాలి 7 సంవత్సరాలు. కానీ అప్పటికి మాట ఇచ్చి ఆల్రెడీ పితరులు తప్పిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చారు, మీరు ఓకే చేస్తామని చెప్పేసి వదిలేశారు. వదిలేసిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళని పట్టుకొని వచ్చి మళ్ళా పనిలో పెట్టుకుంటున్నారు. ఇది న్యాయం కాదు కదా మీకు. ఈ సన్నివేశం జరుగుతుంది. నా మందిరంలో ఆల్రెడీ మీరు నిబంధన చేశారు, మాట ఇచ్చారు, ఇవన్నీ చేస్తాం ప్రభువా, మా పితరులు తప్పారు, మేము ఖచ్చితంగా మళ్ళా చేస్తాము అని చెప్పేసి. అది నాకు యుక్తమైనది, సరే చేయండి అన్నాను. అయితే మళ్ళీ మాట తప్పిపోయి వారి అందరినీ పిలుచుకొచ్చుకుంటున్నారు. ఇది మాట తప్పడం కదా, మీరు దీన్ని నేను ఎలా సహించగలను అని చెప్పి 17వ వచనం చూడండి. కాబట్టి సెలవిచ్చుచున్నాడు, ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగు వారికి విడుదల ప్రకటింపవలనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే. ఆలోచించుడి. విడుదల కావాలని నేనే చాటించుచున్నాను. అది ఖడ్గ క్షామ సంకటముల పాలగుటకైన విడుదలయ్యే. భూరాజ్యములన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్మును అప్పగించుచున్నాను. 18వ వచనం నుంచి చాలా క్లియర్గా ఉంటుంది, చదవండి. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధనను మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. ఒక్క ప్రమాణం ఇక్కడ మొదలు పెడతా ఉన్నాడు దేవుడు. అది అక్కడ అర్థ చేశాడు. ఆ ప్రమాణం గురించిన మాటలు ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏమని? 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అనగా అంటే ఏదైనా ఒక దూడను కానీ పెయ్యను కానీ 2 భాగాలు చేసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేస్తున్నాను. అంటే ఏదైనా ఒక్కసారి మాట తప్పోయావు అనుకో, ప్రమాణం చేసే ముందు ఇలా చేసి ఒకవేళ మాట తప్పోయావు అనుకో, ప్రమాణం చేసావు, ఏ విధంగా ప్రమాణం చేసావు? దూడను అలా ఇలా కోసేసి, పెయ్యను అలా ఇలా కోసేసి అలా ప్రమాణం చేసావు, వాటి మధ్య నడిచావు అనుకో. ఇప్పుడు ఏం తెలుసా, ఒక్కవేళ నేను మాట తప్పితే ఈ దూడను ఏ విధంగా ఖండించావో ఆ విధంగా ప్రమాణం చేస్తున్నటువంటి నన్ను ఖండించేయి. అదే క్లియర్గా ఉంటుంది చూడండి. నా సన్నిధిని తాము చేసిన నిబంధనను మాటలు నెరవేర్చక దాన్ని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేర్చున్నాను. అనగా యూదాధిపతులను, యెరూషలేము అధిపతులను, రాజ పరివారంలోని వారిని, యాజకులను, ఈ దేశ జనులందరినీ
ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారిని అందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను. ఈ దూడ ఖండింపబడినటువంటి దూడ. ఒకవేళ మాట ఇచ్చి మాట తప్పిపోయావంటే ఆ ఖండింపబడినటువంటి దూడలు ఉన్నాయి కదా, ఆ దూడలతో సమానుగా నిన్ను 2 భాగములుగా ఖండింపబడిన వాడవే నువ్వు. 2 భాగములుగా ఖండింపబడినటువంటి వాడవే. జాగ్రత్త, జాగ్రత్త. అలా ఖండింపబడకుండా ఉండడానికి మాటలను జాగ్రత్తగా పెట్టుకో. మాటలను జాగ్రత్తగా పెట్టుకో. అది మాట ఇవ్వడం కానీ, మాట తప్పడం అయితే గనుక దేవుడికి అది పూర్తిగా ఇష్టం ఉండదు. ప్రమాణం అంటే ఇంత గొప్ప ప్రమాణం. ఒక్క వ్యక్తితో మాట్లాడి దేవుడు అబ్రహాం గారితో మాట్లాడి ఇంత గొప్ప ప్రమాణం దేవుడు చేశాడు. ఇంత గొప్ప ప్రమాణం, ఇంత గొప్ప ప్రమాణం చేసి ఆయన అబ్రహాం గారికి మాట ఇచ్చారు. నా మాట ఇలా ఉంటుంది, ఒకవేళ నేను మాట ఇచ్చి తప్పిపోయాను అనుకో, అబ్రహామా ఇదిగో ఈ 2 దూడలతో సమానుడుగా నన్ను ఏం చేసుకో. ఈ ఖండింపబడినటువంటి దూడలతో సమానుడిగా నన్ను ఎంచుకో. అందుకే ఆయన ఆ ఖండముల మధ్య ఈ ఖండముల మధ్య అగ్నిజ్వాల రూపంలో నడిచి వెళ్ళాడు. ఆయనకేదో ఆ మాంసం ఇష్టమే కాదు, నడిచి వెళ్ళి ప్రమాణం చేశాడు. అక్కడ ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణానికి అంత గొప్ప ఆయన సాధారణంగా మాట ఇస్తేనే ఆయన అంత గొప్ప వ్యక్తి. అలాంటిది ఒక గొప్ప ప్రమాణమే చేశాడు. ఎంతగా నెరవేర్చాలనుకుంటాడు. మాట ఇస్తే అంత గొప్పగా ఉండాలి మనమైనా కూడా అని దేవుడు అదే ఇష్టపడతా ఉన్నాడు. సరే, కొద్దిగా క్రొత్త నిబంధన గ్రంథంలోకి వద్దాం. క్రొత్త నిబంధన గ్రంథంలోకి లూకాసు వార్త 11వ అధ్యాయం 53వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 53వ వచనం. 2-3 నిమిషాలు. లూకాసు వార్త 11వ అధ్యాయము 53వ వచనం. ఫాస్ట్గా చదవండి అక్క, ఎవరైనా చదవమంటారా? ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిశీలను ఆయన మీద నిండా పగపట్టి, వింటున్నారు కదండి? హల్లెలూయా. ఓకే. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిశీలను ఆయన మీద నిండా పగపట్టి ఆయన మీద నేరం మోపవలనని ఉండి, ఆయన నోట నుండి వచ్చు ఏ మాట అయినను పట్టుకొనుటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాట్లాడింపసాగిరి. ఈ లోకంలో బతుకుతున్నామన్నా మా మాట్లాడకుండా మరీ మౌనంగా ఉండాలంటే మా వల్ల కాదు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి వెంట వేల కొలది జనాలు ఉన్నారు. ఆ వేల కొలది జనాలు విశ్వాసులు మాత్రమే కాదు, అవిశ్వాసులు యేసుక్రీస్తు ప్రభువును పట్టుకోవడానికి ఇష్టపడినటువంటి బిడ్డలు కూడా ఇదిగో ఆయనతో ఎక్కువగా మాట్లాడిస్తున్నారు. కావాలనే విస్తారమైన మాటలు ఈయన మాట్లాడాలి, ఆ మాటల్లో ఏదో ఒక తప్పిదం మనం పట్టుకోవాలి, ఆ పట్టుకున్న మాటలను బట్టి ఇతన్ని మేము శిక్షించాలి అని చెప్పే ఉద్దేశంతో నిండా పగబట్టి ఆయన మాటలను వెతుకుతా ఉన్నారు. నిండా పగబట్టి నేరం మోపవాలని ప్రతి మాట వెతకటానికి ఇష్టపడుతున్నారు అనమాట. అంత గొప్పగా ఇష్టపడుతున్నా కూడా నా తండ్రి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్క పొల్లైనను పోలేదు. సమాజ మందిరంలో నిలబడి ఇదిగో నాలో పాపం ఉన్నదని నిరూపించగలవాడేవాడు అని చెప్పి ధైర్యంగా మాట్లాడినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే మాట విషయంలో ఏ మాత్రము తప్పిపోకూడదు, సాతాను గాడికి దొరకకూడదు. జాగ్రత్త పడాలి. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఇంకా కరెక్ట్గా ఒక చోట 11వ అధ్యాయం 53వ వచనము లూకాసు వార్తలో ఉంటుంది. ఇది అదే కదా. ఆ తర్వాత ఒక వచనం లూకాసు వార్త 20వ అధ్యాయం 20వ వచనం చూడండి. అలాగనే లూకాసు వార్త 20వ అధ్యాయం 20వ వచనంలో ఈ 2 మాటలు చెప్పుకొని ముగించేద్దాం. ఒకటే మాట. లూకాసు వార్త 20వ అధ్యాయం 20వ వచనంలో వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును
అధికారంనకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులమని అనిపించుకుని వేగుల వారిని ఆయన వద్దకు పంపిరి. ఈ లోకంలో నీతిమంతులని ఎంతమంది అయితే అనిపించుకుంటున్నారో అటువంటి వారిని అందరినీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి పంపారు ఆయనను పట్టుకోవాలని. ఆయన పట్టుకోవాలని. ఇక్కడ ఉండదు కానీ ఇంకా క్లియర్‌గా మత్తయి 22:15లో ఉంటుంది ఈ మాట. మత్తయి 22:15లో ఎంత క్లియర్‌గా రాయించుంటాడంటే అక్కడ 15వ వచనంలో బోధకుడా నిత్యజీవం నీవు అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేసు. అంటే ప్రతి మాట గురించి ఆయనను చిక్కుపరచవలనని ప్రతి వ్యర్థమైన ప్రశ్నలు చెప్పి ఆయనను ఏదో ఒక దాంట్లో పట్టుకోవాలని చెప్పేసి అధికంగా మాట్లాడింపజేశారు యేసుక్రీస్తు ప్రభుల వారితో. అయినా కూడా ఆయన మాట తప్పలేదు. ఎక్కడ కూడా మాట పొల్లు పోనీలేదు. అంత జాగ్రత్తగా దేవుడు పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్పగా అయితే జీవించాడో అదే ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చాలా చక్కగా జీవింపజేసి మనందరికీ మార్గదర్శకుడుగా ఉన్నాడు. మనం కూడా మన మాటల విషయమై జాగ్రత్త పడి పరలోక రాజ్యం పొందుకునేంత వరకు, ఆయన తీర్పులో ప్రవేశించేంత వరకు అక్కడ మన మాటలు మనల్ని ఇతడు నీతిమంతుడే మాట పరంగా అని సాక్ష్యం ఇచ్చే విధంగా మనము అభివృద్ధి చెందాలని ప్రభు పేరట హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ఆమెన్. 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 యెహోవా మాట. జీవము గల దేవుడు మాట ఇస్తే తప్పుటకు నరుడు కాదు. నీ వంటి నా వంటి బలహీనుడు కాదు. బలమైన దేవుడు, సత్యవంతుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు అబద్ధమాడు పెదవుల నుండి అపవిత్రమైన పెదవులు గల యెషయా ప్రవక్త వంటి వారు, యూదులు, ఇశ్రాయేలీలు, దేవుని పిల్లలు అవసరానికి అలవాటుగా పొరపాటుగా అబద్ధమే ఆడతారు. నరులము, పురుగులము. ఆయన ఒక్కడు మాత్రమే అబద్ధం ఆడని నేరని దేవుడు. అవునంటే అవును, కాదంటే కాదు. ఇంతకు మించి దుష్టుని వలనే పుడుతుంది. అపవాదికి అవకాశము కలుగుతుంది. ఆయన మాట స్పష్టము, ఆయన మాట తేట తెల్లము. ఆయన జీవము గల మాటలు మాట్లాడతాడు. అవునంటే అవును. మీరు తండ్రిని విశ్వసించుతున్నారు, నన్నును విశ్వసించుడి. తండ్రి మాటలే పలుకుతాడు యేసయ్య. నరుడైనప్పటికీ నరులలో చేరలేదు, నరులలో కలిసిపోలేదు. వ్యవహారములను బట్టి కానీ, మాటను బట్టి కానీ, అలవాటు చొప్పున ఏ పాపము మాట ద్వారా ఆయనలో ఉండలేదు. ఆయనకు ఏ అపవిత్రత అంటలేదు. మనుషులందరూ అపవిత్రమైన పెదవులు గలవారే, అబద్ధమాడు పెదవులు గలవారే, అబద్ధమాడు నాలుక కలిగిన వారే. ఆయన ఒక్కడే జీవాధిపతి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిదండి. ఈ దినము, ఈ మాసమునకు చివరి దినము. ఈ దినము రాత్రి 10 గంటల కల్లా తిరిగి కలుసుకోబోతున్నాము. ఈ మాసపు ఆఖరి ప్రార్థనలో కృతజ్ఞత పూర్వకముగా డిసెంబర్ మాసపు నూతన మాసపు వాగ్దానము పొందుకొని రాత్రి 12 గంటల కల్లా కొత్త నెల ప్రారంభములో, క్రిస్మస్ నెల ప్రారంభములో, క్రిస్మస్ మాసపు ప్రారంభములో ప్రవేశిస్తాము. నూతన వాగ్దానము చేత దీవించబడతాము. కాబట్టి గమనించగలరు,
ఈ నెల 30వ తేదీ నవంబరు 2024 మరల మనము చూడబోము, మరల మనకు రాదు. కనుక ఈ దినమందే, ఆఖరి దినమందే ఈ మాసమునకు వీడుకోలు చెప్పుదాము. దేవుడిచ్చు వాగ్దానము పొందుకుందాము. క్రిస్మస్ నెలలో శుభకరమైన దినములో ప్రవేశిస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. విన్న వాక్యమును బట్టి ఎడినా గారు ప్రార్థన చేస్తారు.